సిద్దిపేట జిల్లా నాన్రుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలు కలిసి ఒకే చోట గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ స్వప్న హరీష్ పాల్గొని మాట్లాడారు. 6 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారిని తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఆమె తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు మంచి పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు, చిన్న చిన్న మాటలతో చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పౌష్టికాహార ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణాశ్రీ, అంగన్వాడీ టీచర్లు రేణుక, అంజవ్వ, ఆశా వర్కర్లు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోషణ పక్వాడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇంటేక్ దాని గురించి అవగాహన కల్పించడం. గ్రాడ్యుయేషన్ డే మా అంగన్వాడీ సెంటర్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివిన పిల్లలకి ఈరోజు పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇంకో ఇన్స్టిట్యూట్కి మంచిగా ఒక మెమరీ ఇచ్చి పంపించడానికి కోసం మనం గ్రాడ్యుయేషన్ డే కూడా చేస్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ మరియు అటెండ్ అయిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. నారాయణపేట సెక్టార్కి సంబంధించి పోషణ పక్వాడా మరియు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో అంగన్వాడీ సెంటర్ల నుంచి టీచర్లు మరియు గుర్రాలపల్లి గ్రామానికి చెందిన 3 అంగన్వాడీ సెంటర్ల సంబంధించి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో పట్టాలు పొందే వారికి ఇస్తారు. కానీ ఈరోజు వినూతనంగా అంగన్వాడీ సెంటర్ల నుంచి కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం వేరే స్కూల్కి వెళ్ళిపోయే విద్యార్థులకు ఈరోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి వారికి పట్టాలు అందజేయడం నిజంగా చాలా సంతోషకరం. ముఖ్యంగా గ్రామ తల్లిదండ్రులకు తెలియజేయమనగా అంగన్వాడీ సెంటర్లు మరియు వాళ్ళలో ఇచ్చే ఫుడ్ను కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంగన్వాడీ సెంటర్లకు ఒక 6 నెలల పిల్లల నుంచి 6వ సంవత్సరం వరకు కూడా మీ పిల్లలందరూ కూడా పంపొచ్చు. కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ మీ యొక్క పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో చేర్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం.